అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. వీరిలో చాలా మంది తమ రిటర్న్స్ను ఇన్ టైంలో డిపాజిట్ చేయలేరు. లేటుగా ఐటీఆర్ ఫైల్ చేయడంతో వీరు నష్టపోతారు. అంటే ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైనందుకు వీరు భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే ఏమవుతుంది, ఎంత ఫైన్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2024. ఈ గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే మీరు భారీ పెనాల్టీ ఎదుర్కొంటారు. రిటర్న్లను ఆలస్యంగా దాఖలు చేస్తే 5,000 రూపాయలు ఫిక్స్డ్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా 10,000 రూపాయల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిన వారు బ్యాలెన్స్ ఉన్న ట్యాక్స్ మొత్తం నెలకు అదనంగా 1% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటే మూలం దగ్గర ఉన్న పన్నును మినహాయించే విధానం చాలా ముఖ్యమైనది. ఒకవేళ 50 లక్షల రూపాయలకు పైబడిన ప్రాపర్టీ కొనుగోళ్లపై మినహాయించిన తరువాత కూడా టీడీఎస్ కట్ చేయకపోతే లేదా ప్రభుత్వ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయకపోతే నెలకు 1 నుండి 1.5 వరకు జరిమానా విధిస్తారు. ఇదే కాకుండా ఇన్సూరెన్స్లో తప్పు పాన్ నంబర్ ఇచ్చినందుకు 10,000 రూపాయల జరిమానా వేస్తారు. అయితే 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్కు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినట్లయితే అనేక రకాల రిటర్న్లను క్లెయిమ్ చేయడం వీలు కాదు. మీ అవగాహన కోసం చివరి తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే సెక్షన్ 10A, 10B, 80IA, 80IB, 80IC, 80ID అండ్ 80IE కింద మినహాయింపు అందుబాటులో ఉండవచ్చు. పన్ను ప్రయోజనాలు పెంచుకోవడానికి అలాగే అనవసరమైన ఆర్థిక భారాలను నివారించడానికి ఇన్ టైంలో ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా అవసరం. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా మీరు మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెంటనే ఆ పని చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.